అది 1998 జనవరి 25 రాత్రి జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లా చిన్న గ్రామం వందమ. మరుసటి రోజు తెల్లవారితే గణతంత్ర దినోత్సవం. గ్రామం అంతా నిద్రలో మునిగిపోయింది. సమయం అర్ధరాత్రి దాటింది. అప్పుడు సైనికుల యూనిఫామ్లు ధరించిన కొందరు సాయుధ వ్యక్తులు గ్రామంలోకి అడుగుపెట్టారు. స్థానికులతో మాటలు కలుపుతూ కొందరు ఇళ్లలోకి వెళ్ళి టీ కావాలని విధేయంగా అడిగారు. ఎవరూ అనుమానించలేదు. కానీ కాసేపటికే ఆ రాత్రి రక్తపాతంగా మారింది. ఆ ఉగ్రవాదులు ఒక్కొక్క ఇంటి నుంచి కాశ్మీరీ పండిట్ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చి వరుసగా నిలబెట్టారు. AK-47 తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా 23 మందిని అక్కడికక్కడే హతమార్చారు. మృతుల్లో 10 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. రక్తపు మడుగులు, ఆర్తనాదాలతో తెల్లవారేసరికి వందమా గ్రామం శోకసంద్రంగా మారిపోయింది. కాశ్మీరీ లోయలో మిగిలి ఉన్న కాశ్మీరీ పండిట్లకు ఈ ఘటన మరోసారి భయాన్ని నింపింది. భూలోక స్వర్గంగా పిలిచే కాశ్మీర్ లోయ వేలాది కాశ్మీర్ పండిట్లకు నరకంగా మారింది. కాలం గడిచిపోయింది, దశాబ్దాలు మారిపోయాయి. కానీ కాశ్మీర్ పండిట్ల రక్తంతో రాసిన కొన్ని చీకటి అధ్యాయాలు మాత్రం ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. 1990లలో కాశ్మీర్ లోయను కుదిపేసిన ఉగ్రవాద హింసలో ప్రాణాలు కోల్పోయిన కాశ్మీరీ పండిట్ల కేసులను మళ్లీ వెలుగులోకి తీసుకొస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. దాదాపు 28 ఏళ్ల క్రితం గందర్బాల్లోని వందమా గ్రామంలో 23 మంది కాశ్మీరీ పండిట్లను దారుణంగా హతమార్చిన నరమేధం కేసును జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తిరిగి తెరిచింది. ఆ రాత్రి మహిళలు, చిన్నారులు సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది ఆశాకిరణంగా మారింది. అంతేకాదు 1990లో కిడ్నాప్ చేసి హత్య చేసిన కాశ్మీరీ పండిట్ నర్సు సర్లా భట్ కేసులో SIA ఇప్పటికీ 733 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో జైల్లో ఉన్న JKLF చీఫ్ యాసిన్ మాలిక్ పేరును కూడా నిందితుడిగా చేర్చింది. దశాబ్దాలుగా దుమ్ము పట్టిన ఫైళ్లను బయటికి తీస్తూ నేరం ఎంత పాతదైనా న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగదు అనే సందేశాన్ని మోదీ ప్రభుత్వం కాశ్మీర్లకు ఇస్తోంది. ఇదే సమయంలో టికాలాల్ టఫ్లు, నీలకంఠ్ గంజు, సర్వానంద్ కౌల్, ప్రేమి వంటి ప్రముఖ కాశ్మీరీ పండిట్ల హత్య కేసుల దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం చీకటిలో కలిసిపోయిన నిజాలను వెలికితీసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందుకెళ్తోంది. ఆత్మలకు శాంతి చేకూర్చాలంటే నిజం వెలుగులోకి రావాలి. కాశ్మీరీ పండిట్ల కన్నీటి చరిత్రకు న్యాయం జరిగే రోజు కోసం మొదలైన ఈ కొత్త ప్రయాణం భారత రాజకీయాల్లో మరో కీలక అధ్యాయంగా మారుతుందా? వేచి చూడాలి.